హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ మేము మనకి ఫర్నిచర్ షాప్ ల్యాండ్ అయితే ఎదగడానికి వెళ్తున్నాం. చందు గోయింగ్ 90 స్పీడ్ విత్ రెంటెడ్ స్కూటీ. 45,000 మంది కాదు స్కూటీ, అందుకే మనోడు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏందో దేవుడు అంతా మనకి టైమే బాగలేదు. ఏదన్నా స్టార్ట్ చేద్దామంటే అంతా ఎనికి పోతుంది అనమాట. సో మీరు చూస్తున్నట్టయితే పైన క్రౌడ్స్ అన్నీ బాగా గట్టిగా వచ్చేసినాయి. వాడెవడో పోయే కాలం వచ్చినట్టుంది, బాగా పోతున్నాడు స్పీడ్గా. సో ఇది వచ్చేసి నేను ముందు ఉండేవాడు అనమాట ఈ ఏరియా అంతా. చూడు, మొబైల్ హోల్డర్ అన్నీ పెట్టుకొని నేను చేతిలో తీస్తాను. సో ఇది వచ్చేసి లేఅవుట్ అనమాట. దీని పేరు హెచ్ఎస్ లేఅవుట్ ఏదో ఉందన్నమాట. అన్ని పొలార్ పేరు బాగా మంచిగా ఇంప్రూవ్ అయింది. ముందు అయితే ఇదంతా లేక్, చెరువులు కొట్టేసేది, పెద్ద లేపేసేది ఇట్లా. సో ఇక్కడైతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి రెంట్ కొంచెం తక్కువ అని చెప్పి వచ్చామన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా 78 సెకండ్స్ పడింది. మనం 10x జూమ్ చేద్దాం. నెమ్మ 70 పడిందబ్బా. రైడర్ చందుతో జేబీ ప్రెస్టీజ్ స్పిరిట్స్. ముక్కరాలే గుడి వచ్చింది, ముక్కో. అట్లా 4 బీర్లు, 5 బ్లాక్ ట్యాగ్లు, అన్నీ మనవే. ఎంఆర్పి గుడి పేరు. ఓకే, ప్రెస్టీజ్ స్పిరిట్స్ మన గుడి. సో ప్రజెంట్ అయితే 30 సెకండ్స్కి వచ్చేసింది. పదాం. చూసాము మొన్న చిట్టి ఎట్ట కొట్టుకున్నాం ఆటోమేటిక్ బ్రేక్లో, అందుకే బాధ. ఇంకేం లే, పదాంలే ఇద్దరు ఎడికిందాం. సిగ్నల్ అయితే పడింది, మనమైతే ఇంకా ముందుకు వెళ్దాము. మావాడు XUV 700 రైడ్ చేయాలని ఆశపడుతున్నాడు. ఈసారి మైసూర్ రోడ్లో పోదాం. బిర్యానీ తిన్నాడు, నువ్వే రైడ్ చేద్దాం. అది ఆటోమేటిక్ బ్రేక్లు వేస్తుంది. చాలామంది అదే కంప్లైంట్ చేస్తున్నారు తెలుసా. మేము నిదానంగా తొక్కుతాం, ఆటోమేటిక్ బ్రేక్ చాలా పెద్దగా ఉన్నాయి షోరూమ్లు అయితే ఇక్కడైతే. సో మనము అంటే ఇదంతా జగన్దే ముందర DLF అనేసి మొత్తం మన జగన్ మామ ఇదే. ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయి. రైట్ ఇది చూసినట్టయితే ఇదే thumbnail పెడతాను నేను. ఆవులు, ఎద్దులు, తెలిసిపోయిందా? చక్కెరకాయలు. సో ఇక్కడైతే ఒక ఆంటీ ఉంటుంది అనమాట. ఆంటీ పేరు ఐడియా లేదు, పార్వతమ్మ ఆంటీ అంట. సో మేమైతే ఈ విధంగా గ్యారేజ్ పెట్టాలనుకున్నాం కార్ది. ఆ బిజినెస్ డల్, ఇంకా చేయలేదు. ఇది కార్ వాష్ది. ఇక్కడ పార్వతమ్మ ఆంటీ అనేసి తమిళ ఆమె. అంటే అటు సైడ్ ఉండేవాళ్ళంట, అదో అటు సైడ్ షెడ్ దగ్గర. మేమైతే రోజు తినేవాళ్ళం ఫిష్లు. ఆంటీ 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 మన ఆంటీ ఇంకా రెడీ కాలేదు ఫిష్లు, వచ్చి తిందాం ఇక్కడ మళ్ళీ. ప్రజెంట్ అయితే ఫిష్కి దగ్గరగా, అంటే ఎప్పుడన్నా మనం ఫిష్లు దగ్గరగా వచ్చి ఫిష్లు తినే విధంగా, అందుబాటులో ఉండే విధంగా మనము ఇక్కడే చూస్తున్నాం అనమాట. బోస్ కంపెనీలు కూడా ఈడే ఉన్నాయి. ఇదైతే చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇన్ని వీడియోలు తీస్తాను కానీ ఒకటి కూడా అప్లోడ్ చేయను, అదే బాధ. అందరూ అదే తిడుతున్నారు, మంచి కంటెంట్ లేదు, మాట్లాడు సరిగ్గా. ఇక్కడ మొన్న తిన్నాం కానీ చికెన్ రోల్ ఏం బాగా. అంతే ఈడే పెట్రోల్ బంక్ దగ్గర ముందు వచ్చే పెట్రోల్ బంక్ ముందు రోజు చూడు, పెట్రోల్ బంక్ ఈడే ఉండే RTO ఆఫీస్ లేకుంటే. సో ఇవైతే రోడ్ సైడ్ అమ్మేస్తున్నారు వీళ్ళు. తపలా వచ్చింది. పదరా గుద్దుతాడు చూడు, గ్యాప్ లేకుండా వచ్చి పెడతాను. పద అట్లా పోయిద్దాము రౌండ్, అది చూసుకొని అన్న వద్దాము. మన వ్యూవర్స్ 1876 మంది సబ్స్క్రైబర్స్ కోసం ఇప్పుడు 2 వీలర్ రైడ్. ఎంత బాగా రాదు. ఇది వచ్చేసి హులిమావు RTO ఆఫీసు మనకి.
లోపలికి వెళ్ళాల్సినంత ఏం అవసరం ఏం లేదు. ఈడ అప్లై డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరుగుతాన్నాడు సార్. ఈడు పట్టుకోండి సార్. అన్నా ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్న. సో ఈ సైడ్ అయితే మనకి రెంట్లు తక్కువ అండి. ఇదంతా మేము తిరిగి పిప్పి చేసినాం అనమాట. మొత్తం అంతా ఏరియా అంతా తిరిగేసినాము. మనకు తెలియనందుకు మేము ఇక్కడే ఒక 2 ఆ ఈ ఊ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆ ఈ ఏ నా తా 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 యారా లావా బండిరా వరకు వచ్చేసి ఇక్కడ కార్లు ఉండే. ఈడ ఉంటారా? ఏళ్ళకి పోతా అన్నావు. ఆయన ఈడికే వస్తా అన్నాడు. మళ్ళా దీనికి ఓకే చెప్తావా? ఇంకా ఓకే ఏం చెప్పలేదు. సో ఇంతటితో రైడ్ ఎండ్ చేస్తున్నాము. మళ్ళీ చేపలు తిన్నాడు. ఇంకొకటి Day 1 లో లాగ్ 2 కూడా వస్తుంది అనమాట. ఓకే బాయ్.